ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయి. సర్వే నివేదికలు హస్తం పార్టీ నేతల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాంగ్రెస్ చేయించిన సర్వేల్లో తేలిందేంటి? హస్తం పార్టీ నేతల్లో అంత ఆందోళనకు కారణమేంటి? ప్రైవేట్ సంస్థల సర్వేలకు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలకు మధ్య వ్యత్యాసం ఉందా? ఎక్కడెక్కడ ద్విముఖ పోరు, ఎన్ని స్థానాల్లో త్రిముఖ పోరు జరగనుంది? పార్టీకి కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయనున్న ప్లాన్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలేంటి? తెలంగాణ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెంచుతోంది. పార్టీ పరిస్థితులపై 4 ప్రైవేట్ సంస్థలతో సర్వే చేయించినట్టు సమాచారం. నిఘా వర్గాలు కూడా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చాయి. అన్నీ సానుకూలంగా ఉన్నాయని తేలింది. దీంతో అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చు అన్న ధీమాతో హస్తం పార్టీ నేతలున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వే నివేదికలను పరిశీలించి పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను ఉపయోగించుకుని ఎక్కువ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చూడాలని నాయకులను ఆదేశించారు. పార్టీ నేతలు ఎలాంటి పొరపాట్లు చేయకపోతే 90% స్థానాలు కైవసం చేసుకోవచ్చని సీఎం దిశానిర్దేశం చేశారని సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన కొన్ని పొరపాట్లతో పార్టీకి జరిగిన నష్టాన్ని గుర్తు చేసిన ముఖ్యమంత్రి పురపోరులో అలాంటి వాటికి తావుండకూడదని గట్టిగా చెప్పారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. సర్వే నివేదికలు అనుకూలంగా ఉన్నప్పటికీ పలు అంశాలు హస్తం నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు సర్వేల్లో తేలడం కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీల్లో హిందుత్వ ప్రభావం కనిపించింది. ఇది కమలం పార్టీకి అనుకూలంగా మారొచ్చు అన్న టెన్షన్ హస్తం పార్టీ నేతల్లో ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరుండే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ప్రచారం కాస్త ఉధృతంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పారని సమాచారం. మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కు పడేలా వ్యూహరచన చేస్తున్నారు. హిందుత్వ ఓటు బ్యాంకు చీలకుండా సీఎం కొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాలను నేతలకు వ్యక్తిగతంగా కాల్ చేసి వివరించడానికి సిద్ధమయ్యారని సమాచారం. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు సర్వేల్లో తేలింది. ఈ ప్రాంతంలో దాదాపుగా ద్విముఖ పోరుంటుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. ఈ స్థానాల్లో గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన వైఫల్యాలను ఎండగట్టేలా ప్రచార వ్యూహాలను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇక పార్టీకి ఇబ్బందిగా ఉన్న మున్సిపాలిటీల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో లోకల్గా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలతో ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులు కావాల్సుంటుందని హెచ్చరించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ లో కుమ్ములాటలు కామన్. హస్తం పార్టీలో ఆధిపత్య పోరు సాధారణాంశం. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. గ్రూపులు, అంతర్గత పోరు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించిన టీపీసీసీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వర్గపోరు, వైరాలు వద్దని సీఎం చెప్పారని సమాచారం. గ్రూపులకు స్వస్తి పలికి అందరూ సమన్వయంతో పనిచేసే బాధ్యతలను పార్టీ సీనియర్లకు అప్పగించారు. అలాంటి వారంతా ఆయా ప్రాంతాలకు వెళ్లి స్థానిక నేతలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించి అందరూ ఏకతాటిపై నడిచేలా చూడాలని ఆదేశించారని సమాచారం. మరోవైపు సర్వేలు అనుకూలంగా ఉన్నాయని, తాపీగా కూర్చుంటే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసి చైర్మన్లు, మేయర్ల ఎలక్షన్ జరిగే వరకు కీలక నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం ఆదేశించారు. ఇక 90% సక్సెస్ రేట్ను టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్ లక్ష్య సాధన ఎలా ఉంటుందో చూడాలి.